తెలంగాణ వచ్చిన కొత్తలా సకల జనుల సర్వే అని చేసిండ్రు. ఇంట్లో ఎందరుంటారు, ఏం చేస్తారు, బండుందా, కారుందా, భూమి ఎంతుంది, కులమేంది, సొంతూరెక్కడా, ఏడ చదివిండ్రు, ఓ సగలం వివరాలు రాసుకవేండ్రు. సర్వేల లేకుంటే ఆయంత సర్కార్ పథకాలు అందవేమో అని ఎక్కడెక్కడికో బతకవేన వాళ్ళంతా సొంతూరు బాట పట్టిండ్రు. కానీ అంత చేసినా గా సర్వకథ ఏమైందో 9.5 ఏండ్ల ఏలువడిలా బయట పెట్టలేదు కారోళ్ళు. ఇక కాంగ్రెస్ సర్కారోళ్ళు గీ పని ముంగటేసుకున్నారు. ఇక కులగణన మీద నజరేసింది సర్కారు. జూలై నెలలనే సురువు చేస్తారట. వచ్చే నెల 4 తారీఖు నాడు ఓట్లు లెక్కబెట్టి ఎన్నికల కూడా ఒడుసుడే ఆల్చము. సీఎం రేవంత్ రెడ్డి సారు, బీసీ మంత్రి పొన్నం సారు ఆఫీసర్లతో కూర్చొని ఎట్లా చేయాలని డిసైడ్ చేస్తారట. బీసీ సంఘాలు, ప్రజా సంఘాలు, మేధావులు, ప్రొఫెసర్ల సలహాలు తీసుకుంటారట. అవసరమైతే ఆల్ పార్టీ మీటింగ్ కూడా పెడతారట. కులగణన ఎట్లా చేయాలనేది ఆఫీసర్లకు ట్రైనింగ్ ఇప్పిస్తారట. అసెంబ్లీ ఓట్లకు ముందు మేనిఫెస్టోలనే పెట్టిరు కాబట్టి ఎల్లమే అమలు చేసే ఆలోచనలు ఉన్నారన్నట్టు. ఆల్రెడీ ఊళ్ళ సర్పంచ్ల టైం ఓడిస్తే స్పెషల్ ఆఫీసర్ల పాలన నడుస్తుంది. జూలైలో ఎంపీటీసీలు, జెడ్పీటీసీల పదవి కాలం కూడా అయిపోతుంది. అటెంక మున్సిపాలిటీలు కూడా లైన్లోనే ఉన్నాయి. కులగణన చేసినాక లోకల్ బాడీ ఓట్లకు పోవాలనేది ఓ దిక్కు బీసీ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అలా సర్కారు కూడా గదే ఆలోచన చేస్తుంది అన్నట్టు. కులాల లెక్క తేలితే రిజర్వేషన్ల మీద ఒక క్లారిటీ వస్తుంది. ఎక్కువ సంఖ్యలో ఉన్న మాకు ఎక్కువ టికెట్లు వస్తాయి అనేది బీసీ సంఘాల ఆపోచన. పాత సర్కారు కావాలని లోకల్ బాడీలో మాకు రిజర్వేషన్లు తగ్గించిర్రు. ఈ తాపకట్ల కావద్దంటే పక్కా కులగణన ఇవ్వాల్సిందే అనేది బీసీల డిమాండ్. చూడాలి మరి సర్కారు ఎట్లెట్లా చేస్తుందో.